జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కాస్తంత కలిసి వస్తుందంటే ఇమీడియట్‌గా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ కవర్ చేయడం వల్ల ఇంకా జగన్‌కి ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుంది తప్ప మైనస్ అవ్వట్ల. నిజంగా అలా కవర్ చేయకుండా కామ్‌గా ఊరుకుంటే బెటరేమో. ఏంటి కవర్ చేయడం అంటే ఆహ్, ఎప్పుడైతే ఇప్పుడు హ్మ్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పటికి ఆహ్, బేరీజ్ వేసుకుంటూ, కంపారిజన్ చేసుకుంటూ స్కూళ్ళల్లో విద్యార్థులు తగ్గిపోయారు అనే లెక్కొచ్చినప్పుడు, ఒక నివేదిక వచ్చినప్పుడు ఇమీడియట్‌గా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా ఒక ప్రచారం అయితే చేసింది. ఏంటి అంటే పిల్లల్ని ఎక్కువ కనట్లేదు. జననాల సంఖ్య తగ్గిపోయింది. జననాల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి దానివల్ల స్కూళ్ళల్లో చేరికలు తగ్గిపోయినాయి. దానివల్ల ఈ సంఖ్య వచ్చింది అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన వెంటనే జననాల సంఖ్య తగ్గిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు. లేదు అందులో కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే జగన్‌కి అలా ప్రచారం చేయడం వల్ల ఒకవేళ నిజమే అనుకుందాం. అది కరెక్టే అనుకుందాం. జననాల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి స్కూళ్ళకి చేరికలు లేవు. ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య తగ్గిందని అనుకుందాం. జననాల సంఖ్య ఎందుకు తగ్గింది? ఎందుకు పిల్లల్ని ఎక్కువ శాతం ఎక్కువ మంది కనలేకపోయారు ఇప్పుడు? అది కూడా లాజికల్‌గా వైసీపీకి ప్లస్ పాయింట్ ఏంటంటే, అప్పుడు ఆర్థికంగా వాళ్ళకి ఆర్థిక చేయూతనిచ్చే ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆర్థిక చేయూత అందట్లేదు ప్రభుత్వం ద్వారా. అందుకని వాళ్ళు ఎక్కువ పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. అందుకే తగ్గినియి అనేది. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే. జననాలు తగ్గడం వల్లే ప్రభుత్వ స్కూళ్ళల్లో తగ్గినియి అనేది. కానీ అక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అసలు లాజిక్. అది ఇంకో వీడియోలో చెప్పాను చూడండి. అసలు లాజిక్ అది కాదక్కడ. అది కూడా మళ్ళీ పప్పులో కాలేశారు. కానీ దీని వరకు చూసుకుంటే మాత్రం జననాల సంఖ్య తగ్గింది, అందుకే చేరికలు తగ్గినాయి అని కవర్ చేసుకునే ప్రయత్నం కూడా వైసీపీకి ప్లస్, కూటమికి మైనస్. అలాంటి కవరింగ్‌లు చేసుకోకుండా ఉంటేనే చాలా ఉత్తమం. ఎందుకు అంటే అక్కడ చాలా పెద్ద లాజిక్ ఉంది. ఆ లాజిక్ మొత్తం నేను ఒక వీడియోలో చేసి పెట్టాను చూడండి. అలాంటి ప్రచారాలు మానుకోవడం బెటరు. కాకపోతే ఇక్కడ ఆర్థిక వృద్ధి లేకపోవడం వల్ల కూడా, ఆర్థిక చేయూత అందించలేకపోవడం కూడా కొంతమంది పిల్లల్ని కనలేరు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ముగ్గురిని కనండి డబ్బులిస్తాను అంటే మేము డబ్బులిస్తాం మీరు పిల్లల్ని కనండి అని చెప్పుకునే పరిస్థితికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అలా అన్నాడా? ఆయన ఇచ్చిన పథకాలన్నీ ఇచ్చుకుంటా పోయాడు. ఏదో రూపంలో, ఏదో రకంగా ఆర్థిక లబ్ధి అయితే పొందారు అప్పట్లో. కానీ అప్పుడు అక్షరాస్యత శాతం పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చాలా ప్రయత్నాలే చేశారు. మధ్యాహ్న భోజనం పథకం మార్చడం అని గాని, రకరకాల మెనూలు పెట్టడం, అలాగే అప్పుడు అమ్మఒడి పేరుతో 15,000 తల్లుల ఖాతాలో వేయడం. దాంతో వాళ్ళేంటంటే ప్రభుత్వ స్కూళ్ళకి ఎలాగో ఫీజులేం కట్టక్కర్లేదు ఫ్రీయే. కాకపోతే వాళ్ళకి ఆర్థిక చేయూత మా పిల్లల్ని స్కూలుకి పంపితే, మా పిల్లోడిని స్కూలుకి పంపితే 15,000 వస్తాయి అని పంపించేవారు. దానివల్ల ఎంతో కొంత వీళ్ళకి చదువు బుద్ధులు అబ్బుతాయి. అదే టైంలో వాళ్ళకి ఆర్థికంగా కొంచెం చేయూత అవుతది, హెల్ప్ అవుతది. చేతిలో 4 డబ్బులొచ్చినప్పుడు పిల్లల్ని పనులకు పంపరు, బడికి పంపుతారు. అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. ఇప్పుడు కూడా ఇస్తున్నారు కదా అని అనుకోవచ్చు. కాకపోతే మొదటి ఏడాది ఇవ్వలేదు. ఆగిపోయింది. రెండో ఏడాది నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ లెక్కలు మొదటి ఏడాది. మరి తర్వాత ఏమైనా లెక్కలు మారుతాయేమో చూడాలి.